మార్కు స్వార్త 11వ అధ్యాయము 12 నుంచి ఉన్నటువంటి వచనములో యేసు ప్రభు అత్తి వృక్షాన్ని శపిస్తున్నట్టు మనం చూస్తున్నాము. యేసు ప్రభు ఈ అత్తి వృక్షాన్ని ఎందుకు శపించారు? శపించడానికి ఉన్నటువంటి కారణం ఏంటి? మనము పవిత్ర గ్రంథములు ఇలా చదువుతున్నాము. అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకులతో నిండిన అత్తి చెట్టును చూసి పండు దొరకునేమో అని దాని యొద్దకు వచ్చును. అది ఫలించుదువు కానందున అందు ఆకులే కాని పండ్లు లేదాయను. ప్రియులారా, ఈ అత్తి చెట్టును ఎందుకు శపించారంటే, ఆ అత్తి చెట్టు దూరమును చూసినప్పుడు తన యొక్క బాహ్య ఆకారము పచ్చని ఆకులతో నిండి ఉండే, అందరి ముందట మంచిగా అందంగా అది నిలబడింది. కానీ దానికి ఫలము లేకుండే. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కూడా ఇలాగే అవుతుంది. అందరి ముందట అందరికి చూపించడానికి మనం చాలా కార్యములు, చాలా పనులు చేస్తాము. మనం ప్రతి ఒక్క విషయంలో కూడా నేటి యుగములో వాట్సాప్, ఫేస్బుక్, అటువంటి ట్విట్టర్ అనేటువంటి కాలంలో జీవిస్తున్నాము. ఇవన్నిటిలో మనం చేసినటువంటి పని, మనం చేసినటువంటి కార్యములు నలుగురు చూడాలని మనం ఆలోచించాలి. ఇలాంటి కార్యములు మనం చేయడం మంచిదే, నలుగురు చూడడం మంచిదే. కానీ దేవుని యొక్క దృష్టిలో మనం మంచి కార్యములు చేస్తున్నామా? దేవుని యొక్క దృష్టిలో మంచి ఫలాన్ని మన యొక్క జీవితంలో మనం దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా అని మనం ఆలోచించాలి. ప్రియ సహోదరి